కూటమి సర్కార్కి రిటైర్మెంట్ గండం. కొద్ది నెలల్లో వీరిలో అత్యధికులు రిటైర్ అయిపోతారు అని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు 6 లక్షల దాకా ఉంటే అందులో ఈ సంఖ్య 12% అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది అన్నది తెలిసింది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళి సెక్యూరిటీ బాండ్లను తాకట్టు పెట్టి మరి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. గడిచిన 7 నెలలుగా అదే జరుగుతుంది. ఈ అప్పు ఎంత అంటే వైసీపీ నేతలు అయితే 1,00,000 కోట్లు అంటున్నారు. కానీ కనీసంగా 70,000 పైపే దాటే ఉంటుందని సర్కారు వైపు నుంచి వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే అప్పులు బడ్జెట్లో పలు రంగాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలనుకున్న వీలు కాని పరిస్థితి. అలాగే కేటాయించిన నిధులు విడుదల చేసేందుకు ఆస్కారం లేకపోవటం, అభివృద్ధి మౌలిక సదుపాయాలకు సైతం నిధులు వెచ్చించలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల మీద వడ్డీలు ప్రతి నెల చివరి శుక్రవారం నేరుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెల్లించాలని డిమాండ్లుగా వస్తున్నాయి. ఇలా చాలా ఆర్థిక ఇబ్బందులతో ఏపీ ప్రభుత్వం ఉంది. అంతేకాదు సంక్షేమ పథకాలను సైతం కొత్త వాటిని ప్రకటించలేని దుస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో సంపద సృష్టి అన్నది ఒక్క రోజులో అయ్యేది కాదు. అది మెల్లగా జరిగే ప్రక్రియ. మరి అంతవరకు ఏమిటి అంటే ఇలాగే సాగాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో మరో గండం ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొంచి ఉందని అంటున్నారు. ఏంటంటే ఏకంగా ఈ ఏడాది 40 నుంచి 50,000 పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు అని, కొద్ది నెలల్లో వీరిలో అత్యధికులు రిటైర్ అయిపోతామని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు 6 లక్షల దాకా ఉంటే అందులో ఆ సంఖ్య 12% అన్నమాట. ఈ 1,00,000 ఉద్యోగులలో ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే 40,000 మంది దాకా ఉద్యోగులు రిటైర్ అవుతారు అని ప్రచారం అయితే సాగుతుంది. వీరంతా జగన్ ప్రభుత్వం అప్పట్లో అంటే 2022లో 60 ఏళ్ల పదవి విరమణ వయసును ఏకంగా 62కి పెంచిన తరువాత ఆ రోజు దాకా కొనసాగుతున్న వారే అని అంటున్నారు. జగన్ ప్రభుత్వం కరోనా సంక్షోభం ఎదుర్కొంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ అప్పట్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవి విరమణ చేస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే వారు కోరుకున్నారో లేదో తెలియదు, కానీ నాటి ప్రభుత్వం మరో 2 ఏళ్ల పాటు పదవి విరమణ వయసుని పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ విధంగా రిటైర్మెంట్ గండం నుంచి తప్పించుకుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి వేళ్లలో రిటైర్ అయిన తర్వాత వారికి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా కలిపి కూడితే 100 కోట్ల రూపాయలు ఒకేసారి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఒకసారి 58 నుంచి 60గా పదవి విరమణ వయసు పెంచారు. మరోసారి అది కాస్త 62కి చేశారు. అయితే ఇప్పుడు ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది. మరో ఏడాది పొడిగిస్తారా, లేక రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ కోసం 100,000 కోట్లు అప్పు చేసి అయినా చెల్లిస్తారా అన్నది చర్చగా సాగుతుంది. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో, ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. ఇది నేటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.